సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అడగాలనుకున్నాను, ఎందుకంటే మీరు ఒక లాజిక్ పాయింట్ చెప్పారు, దాని త్రూ ఒక ఇంట్రెస్టింగ్ విషయం. సో నార్మల్గా బ్రెయిన్కి అండ్ అలానే మన బాడీకి అంతా కూడా కనెక్షన్ ఉంటుంది. సో కొంతమంది రైట్ హ్యాండ్తో రాసే వాళ్ళు ఉంటారు, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళు ఉంటారు. సో ఒక లాజిక్గా అండ్ అలానే కొంచెం తెలివిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు అంటారు. సో ఈ రెండు హ్యాండ్స్కి మన బ్రెయిన్కి కనెక్షన్ ఎలా ఉంటుంది అంటారు? దీన్ని ఏంటంటే లెఫ్ట్ హ్యాండెడ్ పర్సనాలిటీస్ అండ్ రైట్ హ్యాండెడ్ పర్సనాలిటీస్ అంటమాట. సో చాలా వరకు ఏంటంటే లెఫ్ట్ హ్యాండెడ్ రాసే వాళ్ళు క్రియేటివ్గా ఉంటారు, రైట్ హ్యాండెడ్ రాసే వాళ్ళు కొంచెం లాజిక్గా ఆలోచిస్తారని చాలా మంది అంటుంటారు. ఇక్కడ ఏంటంటే మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి. సో లెఫ్ట్ హెమిస్ఫియర్ అండ్ రైట్ హెమిస్ఫియర్ 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రోక్స్ తీసుకుందాం. ఇప్పుడు నవడేస్ పారాలిసిస్ కామన్ కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే రైట్ సైడ్ పారలైజ్ అవుతుంది, అండ్ రైట్ సైడ్ ఏదైనా ప్రాబ్లం వస్తే లెఫ్ట్ సైడ్ పారలైజ్ అవుతుంది కామన్గా. అయితే ఇక్కడ ఏమైందంటే 1970s 1980s ఈ స్ప్లిట్ థియరీస్ అనేది ఈ పర్సనాలిటీస్ని పాపులరైజ్ చేశారన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మన లెఫ్ట్ మన లెఫ్ట్ హెమిస్ఫియర్ ఏం చేస్తుందంటే ఈ లాంగ్వేజ్ని కానీ అండ్ ఈ లాజికల్ అండ్ అలానే ఈ మ్యాథమెటికల్ రీజనింగ్ని కంట్రోల్ చేస్తుంది. అలానే రైట్ సైడ్ ఎమోషనల్ రీకాన్సిలేషన్ అలానే క్రియేటివిటీని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిపికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు బ్రెయిన్లో వర్నిక్స్ ఏరియా అండ్ లెఫ్ట్ హెమిస్ఫియర్లో వర్నిక్స్ ఏరియా అండ్ బ్రోకాస్ ఏరియా అనేది ఉంటాయి అన్నమాట. ఇది ఏం చేస్తుంది, స్పీచ్ని కంట్రోల్ చేస్తుంది మనకి. సో అదే రైట్ హెమిస్ఫియర్ ఏం చేస్తుంది, ఈ స్పీచ్ టోన్ని సర్కాజంని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇవి రెండు కలిపి పనిచేస్తాయి అన్నమాట. టుగెదర్ కోఆర్డినేట్ అయ్యి పనిచేయడం చూస్తాం. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, మనం ఏదైనా మెమొరీ కావచ్చు, ఏదైనా వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఈ 2 బ్రెయిన్స్ ఈ 2 హెమిస్ఫియర్స్ కలిపి పనిచేయడం అనేది చూస్తాం అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ హ్యాండెడ్ అనేది ఏముండదు. మనకి ఏంటంటే ఇప్పుడు నవేడేస్ అడ్వాన్స్లో ఈ ఫంక్షనల్ ఎంఆర్ఐస్ అంటాం, ఎఫ్ఎంఆర్ఐస్ అంటాం, ఫంక్షనల్ ఎంఆర్ఐస్ అలానే స్పెక్ట్ స్కాన్స్ అంటాం. ఈ స్పెక్ట్ స్కాన్స్ చేసినప్పుడు ఈ 2 బ్రెయిన్స్ ఈ 2 హెమిస్ఫియర్స్ టుగెదర్ వర్క్ చేయడం, అంటే నార్మల్గా వర్క్ చేయడమే చూస్తున్నాం అన్నమాట. సో ఇది ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ హ్యాండెడ్ ఏముండదు. సో 2 హెమిస్ఫియర్స్కి కనెక్ట్ అవ్వడానికి కార్పస్ కలాజం అని అంటాం అన్నమాట. బ్రెయిన్లో చాలా కనెక్షన్స్ ఉంటాయి కదా. సో ఈ లెఫ్ట్ హెమిస్ఫియర్ రైట్ హెమిస్ఫియర్ ఈ కార్పస్ కలాజం అనే దాంతో కనెక్ట్ అయి ఉంటుంది మనకి, కార్పస్ కలాజంతో. సో ఇవి రెండు టుగెదర్ వర్క్ చేస్తేనే మన ఫంక్షన్స్ అనేది బెటర్గా ఉంటాయి. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలాంటిది ఏముండదు, రెండు టుగెదర్ కలిపి కోఆర్డినేట్ అయి వర్క్ చేస్తాయి. అంటే మనం ఆలోచించే విధానమే తప్పు అంటారు. అంతే అండి. అంటే కొన్ని థియరీస్ అదే చెప్పాను కదా, స్ప్లిట్ థియరీస్ వాళ్ళు దాన్ని పాపులరైజ్ చేయడం వల్ల అలా అంటారు. కానీ సో ఇప్పుడు ఫంక్షనల్ ఎంఆర్ఐస్ చేసినప్పుడు కానీ స్పెక్ట్ స్కాన్ చేసినప్పుడు కానీ 2 ఫంక్షన్స్ నార్మల్గానే ఉన్నాయి అన్నమాట. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పనిచేయడం అనేది ఏమి ఉండదు మనకి, ఏదైనా సరే బ్రెయిన్ నుంచే వెళ్ళాలి అంటే. సో అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలానే మన దగ్గర చాలా వరకు రివ్యూస్ తీసుకోవడం జరుగుతుంది పేషెంట్స్ నుంచి, ఎందుకంటే లైవ్లో ఇక్కడ ఉన్న పేషెంట్స్ని మనం మాట్లాడిస్తాం కాబట్టి ఈ రోజు మనతో పాటు ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా? యాక్చువల్లీ నెక్స్ట్ సర్వైకల్ స్పాండిలైటిస్, క్రానిక్ డిస్క్ బల్జెస్, అలానే మైగ్రేన్ హెడేక్, బ్యాక్ పెయిన్ అండ్ చేతిలో తిమ్మిరి, కాళ్ళలో తిమ్మిరి అన్నీ ఉన్నాయి. సో మల్టిపుల్ డిస్క్ ఇష్యూస్ అని చెప్పచ్చు. అదే కేసు మీకు చూపిస్తాను, మీరు మాట్లాడచ్చు. డెఫినెట్గా. ఓకే. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ధనలక్ష్మి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుండి మేడం. శ్రీకాకుళం నుంచి ఇంత దూరం. అయితే మీకు ఏం ప్రాబ్లం ఏముండేది? నా ప్రాబ్లం మెడ నొప్పి, కాలు నొప్పి, తర్వాత కాలు చేయి తిమ్మురు వచ్చి బాగా హెడేక్ వచ్చేది, నైట్ నిద్ర వచ్చేది కాదు. ఇంకా ఇలాగే మా ఫ్రెండ్కి చెప్తే మా ఫ్రెండ్ చెప్పింది 1 year బ్యాక్ చెప్పింది ఇలా నాకు. ఏమని 3 years నుండి మెడిసిన్ బయట వాడాను మేడం, తగ్గలేదు. మా ఫ్రెండ్ చెప్పింది తేజ సార్ క్లినిక్ ఉంది, అక్కడికి వెళ్ళు తగ్గుద్ది అని చెప్తే 1 year క్రితం చెప్తే ఇంకా వెయిట్ చేశారా ఇక్కడ రావడానికి? వెయిట్ చేశాను మేడం. తర్వాత ఇప్పుడు వచ్చి 12 days అయింది మేడం. ఇంకా రాగానే నాకు ఇప్పుడు 95% బెటర్గా ఉంది మేడం, చాలా బెటర్గా ఉంది. ఎలా ఉండేది ట్రీట్మెంట్ ముందు? ఎలా ఉండేది? ట్రీట్మెంట్ ముందు చాలా పెయిన్ ఉండేది, నిద్ర వచ్చేది కాదు, హెడేక్ బాగా వచ్చేది. ఇంక ఇక్కడికి రాగానే నిద్ర పెయిన్ బాగా తగ్గింది, బెటర్గా ఉంది మేడం, చాలా బెటర్గా ఉంది, 95% బెటర్గా ఉంది. ఓకే.